హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనీ మంత్ర. నేను మీ రామకృష్ణ. మనం రోజు లైఫ్కి సంబంధించి, ఫైనాన్స్కి సంబంధించి, డైరెక్ట్ సెల్లింగ్ సంబంధించి చాలా మాట్లాడుతున్నాం కదా. ఈరోజు మనం ఫైనాన్స్కి సంబంధించిన ఇంకో టాపిక్తో ముందుకెళ్దాం. సో ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ ఫిక్స్డ్ డిపాజిట్. ఈ ఫిక్స్డ్ డిపాజిట్ అంటే ఇప్పటిదాకా మనందరికీ తెలిసింది ఏంటంటే, మనకి ఎక్కడైతే అకౌంట్ ఉందో, మనకి ఏదైతే సేవింగ్ అకౌంటో కరెంట్ అకౌంటో ఉందో అక్కడికి వెళ్ళిపోయి మన దగ్గర ఉన్న అమౌంట్ని ఫిక్స్డ్ చేసుకోవడం మాత్రమే ఆలోచిస్తాం. ఎంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇచ్చినా, వాళ్ళ కండిషన్స్ ఏమున్నా కానీ మనం వాళ్ళతోటి టైప్ అయ్యి వెళ్ళిపోతూ ఉంటాం. ఓకే, సో ఫిక్స్డ్ డిపాజిట్ చేయడానికి మనకి ఎన్ని విధానాలు ఉన్నాయి, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఒకటే కాకుండా ఎలాంటి టర్మ్స్ అండ్ కండిషన్స్ చెక్ చేసుకోవాలి అనేది మనం ఒకసారి ఇప్పుడు స్టెప్ బై స్టెప్ చూద్దాం. మనం ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకోవడానికి ఫస్ట్ మనకి మన అకౌంట్ ఉన్న సేవింగ్ అకౌంట్ ఉన్న బ్యాంక్ అకౌంట్, ఆ తర్వాత వచ్చేసి NBFC నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీస్, తర్వాత హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీస్, ఆ తర్వాత వచ్చేసి మనకి కోఆపరేటివ్ బ్యాంకింగ్, ఆ తర్వాత వచ్చేసి స్మాల్ బ్యాంకింగ్ సెక్టర్, ఆ తర్వాత వచ్చేసి కార్పొరేట్ డిపాజిట్స్. ఇలా మనకి 6 రకాలుగా మన మనీని డిపాజిట్ చేసుకోవడానికి చాలా ఆప్షన్స్ ఉంటాయి. సో ఫస్ట్ వన్, మనం సేవింగ్ ఎక్కడ చేసుకుంటాము, సేవింగ్ అకౌంట్ ఎక్కడుందో అక్కడ ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకోవడానికి చాలా ఆప్షన్స్ ఉంటాయి. రెండోది నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీస్, అంటే ఈ ఫైనాన్స్ కంపెనీస్ అన్నమాట. ఈ ఫైనాన్స్ కంపెనీస్కి అకౌంట్ క్రియేట్ చేసుకోవడానికి ఎట్ ద సేమ్ టైం మనం సేవింగ్ అకౌంట్ కానీ కరెంట్ అకౌంట్ కానీ క్రియేట్ చేసుకోవడానికి పర్మిషన్స్ ఉండవు, కానీ వాళ్ళకి అమౌంట్ ఫిక్స్డ్ చేసుకోవడానికి ఆప్షన్స్ ఉంటాయి. ఓకే, ఎలా ఉంటుంది. ఆ తర్వాత హౌసింగ్ ఫైనాన్స్లో కూడా మీరు ఫిక్స్డ్ చేసుకోవచ్చు, అంటే మనకు హౌసింగ్ లోన్స్ ఇస్తారు కదా, వీళ్ళ దగ్గర కూడా తీసుకోవచ్చు. ఆ నెక్స్ట్ వన్ వచ్చేసి కోఆపరేటివ్ బ్యాంకింగ్స్ ఉంటాయి. ఆ తర్వాత కార్పొరేట్ డిపాజిట్స్ కూడా ఉంటాయి, అంటే కార్పొరేట్ కంపెనీస్ ఉంటాయి కదా, ఈ కంపెనీస్ కూడా వాళ్ళకి అమౌంట్ అవసరమైనప్పుడు బ్యాంక్స్ దగ్గరికి వెళ్తారు. రెండోది మనకి జనాల దగ్గర కూడా వీళ్ళు సమ్ అమౌంట్ తీసుకొని ఇంట్రెస్ట్ రేట్ ఇస్తూ ఉంటారనమాట. సో కార్పొరేట్ డిపాజిట్ అనే ఒక ఆప్షన్ కూడా ఉంది. తర్వాత స్మాల్ ఫైనాన్స్ బ్యాంకింగ్స్, ఇలా మనకు చాలా రకాలుగా ఈ ఆప్షన్స్ ఉన్నాయన్నమాట. సో ఇప్పుడు మనం చూసిన ఎన్ని ఆప్షన్స్లో ఓకే, మనందరికీ తెలిసిందే బ్యాంక్ అకౌంటే అన్న, బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిటే. బ్యాంకు ఫిక్స్డ్ డిపాజిట్ కన్నా కూడా మిగిలిన డిపాజిట్లన్నీ చాలా ఎక్కువ ఇంట్రెస్ట్ రేట్ ఇస్తాయి. కాకపోతే ఇంట్రెస్ట్ రేట్ని బట్టే మనం ఇమీడియట్గా అమౌంట్ ఫిక్స్డ్ చేసుకోకూడదు. ఎగ్జాంపుల్కి కార్పొరేట్ డిపాజిట్స్ కానీ ఎట్ ద సేమ్ టైం కోఆపరేటివ్ బ్యాంక్ డిపాజిట్స్ కానీ మనం జాగ్రత్తగా ఆచితూచి అడిగేయాలి. ఎందుకంటే వాళ్ళు చాలా ఇంట్రెస్ట్ రేట్ ఇస్తారు, కాకపోతే ఆ కార్పొరేటివ్ ఫిక్స్డ్ డిపాజిట్లో కంపెనీ ఎన్ని సంవత్సరాల నుంచి ఉంది, కంపెనీ బ్రాండ్ ఏంటి, ఆ రిప్యుటేషన్ ఏంటి, ఓకే, సో మార్కెట్లో బాగుందా బాగాలేదా, వీళ్ళు ఒకవేళ ఫైనాన్షియల్గా అప్పుల్లో ఉన్నారా లేదా, ఆ కంపెనీ కార్పొరేట్ కంపెనీ బాగా నడుస్తుందా లేదా, దానికి రేటింగ్ ఎంత ఇచ్చారు, ఓకే, AAA రేటింగ్ ఉందా, ఓకే, లేకపోతే AA రేటింగ్ ఉందా, ఈ రేటింగ్ అంతా రీసెర్చ్ చేసిన తర్వాత అందులో ఫిక్స్డ్ చేసుకోవాలి. ఆ నెక్స్ట్ వన్ వచ్చేసి కోఆపరేటివ్ బ్యాంక్స్. కోఆపరేటివ్ బ్యాంక్స్ అనేది గ్రామీణ స్థాయిలో ఉంటాయి అన్నమాట ఇవి. సో ఈ కోఆపరేటివ్ బ్యాంక్స్ ఎన్ని సంవత్సరాలు అయింది, వాళ్ళు విత్డ్రాల్ కండిషన్స్ ఎలా ఉన్నాయి, దాని రేటింగ్ కూడా చెక్ చేసుకున్నాకనే మీరు దాంట్లో ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకోవాలి. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ చాలా ఎక్కువ ఇస్తారు, ఓకే, చాలా ఎక్కువ ఇచ్చారు అంటే దాంట్లో మళ్ళీ ఫ్యూచర్లో చాలా ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. ముఖ్యంగా PMC బ్యాంక్ ఇష్యూ చూసాం కదా, సో దీంట్లో ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకునే వాళ్ళు చాలా ఇబ్బంది పడ్డారు. అలా కోఆపరేటివ్ బ్యాంక్స్లో కొన్ని బ్యాంకుల వల్ల ఇబ్బంది అవుతుంది, అందుకని 1-2 సార్లు చెక్ చేసుకొని దాంట్లో దిగితే బెటర్. ఎందుకంటే ఇప్పుడు నేను చెప్తున్న విషయాలు చాలా బ్యాంక్ సెక్టర్స్కి, చాలా కంపెనీస్కి ఇబ్బందిలా ఉంటుంది, నన్ను తిట్టుకుంటారు, అయినా సరే మీకు ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి మాత్రం నేను ట్రై చేస్తున్నాను. ఆ నెక్స్ట్ వన్ వచ్చేసి నాన్ ఫైనాన్స్ బ్యాంకింగ్ కంపెనీస్, హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీస్, అలాగే స్మాల్ ఫైనాన్స్ కంపెనీస్. ఈ మూడిట్లో ఫిక్స్డ్ డిపాజిట్ కూడా ఎక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇస్తారు, మన నార్మల్ బ్యాంక్ అకౌంట్ కన్నా కూడా ఎక్కువ రేట్ ఇస్తారు. ఓకే, మామూలుగా వీళ్ళకి ఎందుకు ఎక్కువ రేట్ ఇస్తారు వీళ్ళు, మరి మిగిలిన బ్యాంకుల కన్నా వీళ్ళు ఎందుకు ఎక్కువ ఇస్తారు అన్నప్పుడు దీనికి ఒక చిన్న రీజన్ ఉంటుందన్నమాట. ఎగ్జాంపుల్కి ఇప్పుడు మన నార్మల్ బ్యాంక్ అకౌంట్ అనుకోండి, మన శాలరీ అకౌంటో లేదా సేవింగ్ అకౌంటో, దీంట్లో ఏంటంటే వాళ్ళకి కరెంట్ అకౌంట్ ఇవ్వచ్చు, సేవింగ్ అకౌంట్ ఇవ్వచ్చు. సో వాళ్ళకి ఆ పర్మిషన్ ఇచ్చారు. కానీ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీస్కి, హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీస్కి అకౌంట్ క్రియేట్ చేసుకునే ఆప్షన్స్ ఇవ్వలేదన్నమాట. అంటే సేవింగ్ అకౌంట్ కానీ కరెంట్ అకౌంట్ కానీ వాళ్ళకి పర్మిషన్స్ లేవు. సో వాళ్ళకి పర్మిషన్స్ లేనప్పుడు వాళ్ళు ఈ లోన్స్ ఇవ్వడానికి వాళ్ళకి అమౌంట్ కావాలి కదా, అందుకని ఫిక్స్డ్ డిపాజిట్ రూపంలో వాళ్ళు ఇన్వైట్ చేస్తారనమాట. వాళ్ళ దగ్గర సేవింగ్ అకౌంట్ లేకపోతే కరెంట్ అకౌంట్ ఇచ్చే పర్మిషన్ లేదు కాబట్టి ఈ ఫిక్స్డ్ డిపాజిట్ ద్వారా జనాలను అట్రాక్ట్ చేయడం కోసం అని చెప్పి వాళ్ళ దగ్గర ఫిక్స్డ్ డిపాజిట్ చేయించుకోవడానికి కోసం అని చెప్పి వీళ్ళు కొంచెం రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎక్కువ ఇస్తారు. అట్లాగే హౌసింగ్ ఫైనాన్స్ సెక్టార్స్, ఈ మూడు కూడా
మనకు అందుకని బ్యాంకు కన్నా కూడా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎక్కువ ఇస్తారు. సో నాన్ ఫైనాన్స్ బ్యాంకింగ్ కంపెనీస్, హౌస్ ఫైనాన్స్ కంపెనీస్, స్మాల్ ఫైనాన్స్ కంపెనీస్, వీటిలలో మనం ఫిక్స్డ్ డిపాజిట్ చేయాలంటే ముందు 3 కండిషన్ చెక్ చేసుకోవాలి. ఫస్ట్ కండిషన్ వచ్చేసి క్రెడిట్ రేట్. ఈ క్రెడిట్ రేట్ అనేది దాదాపుగా ఆ కంపెనీ మీరు గూగుల్లో ఎక్కడ సెర్చ్ చేసినా ఆ కంపెనీ తాలూకు దాంట్లో క్రెడిట్ రేట్ వస్తుందన్నమాట. సో ఖచ్చితంగా ఆ కంపెనీకి క్రెడిట్ రేటింగ్ AAA ఉందా లేదా చెక్ చేసుకోవాలి. సో ఆ నెక్స్ట్ వన్ వచ్చేసి కంపెనీ బ్రాండ్ చూసుకోవాలి, రిప్యుటేషన్ చూసుకోవాలి. స్టాండర్డ్ కంపెనీ అయినా, ఎన్ని సంవత్సరాల నుంచి లోన్స్ ఇస్తుంది, ఇంతవరకు ఏమన్నా డిఫాల్ట్స్ ఉన్నాయా, ఇది ఒకసారి కంపల్సరీ చెక్ చేసుకోవాలి. థర్డ్ వన్ వచ్చేసి విత్డ్రాల్ అప్పుడు వాళ్ళ కండిషన్స్, టర్మ్స్ అండ్ కండిషన్స్ ఎలా ఉన్నాయో చూసుకోవాలి. ఎగ్జాంపుల్కి ఒక 2 yearsకి మీకు 8% ఇస్తానన్నారు అనుకుందాం. ఓకే, మీరు 2 years ఉండకుండా ప్రీమెచ్యూర్ ముందే తీసేసుకుందాం అనుకుంటున్నారు, 1 yearకే తీసేస్తున్నారు. 1 yearకే తీసేసినప్పుడు వాళ్ళు 5% ఇస్తున్నారా, 6% ఇస్తున్నారా, 7% ఇస్తున్నారో చూసుకోవాలి. నేనైతే ఆ పైన 2 కండిషన్స్ బాగుండి 7% ఇస్తున్నారు అనుకోండి, ఆ కండిషన్కి వెళ్ళడమే బెటర్ కదా, అక్కడ ఫిక్స్డ్ డిపాజిట్ తీసుకోవడం బెటర్ కదా. సో నేను అలా థర్డ్ ఆప్షన్కే వెళ్తాను. సో ఈ 3 ఆప్షన్స్ క్లియర్గా చూసుకోవాలి. సో 4th స్టెప్ వచ్చేసి ఫ్రీక్వెన్సీ ఆఫ్ కాంపౌండింగ్ కూడా చెక్ చేసుకోవాలి. అంటే మీరు ఫిక్స్డ్ డిపాజిట్ చేశారనుకుందాం, ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే మీకు ఇయర్లీ 9% అనుకుందాం, ఇయర్లీ 9% మీకు కాంపౌండ్ అవుతుంది. అంటే మీరు ఇప్పుడు ఒక 1 lakh డిపాజిట్ చేస్తే మీకు 1 year ఆగి 9% దానికి యాడ్ అవుతుంది. ఓకే, సో ఇది కాంపౌండింగ్ మామూలుగా. అయితే కొన్ని కంపెనీస్ మీకు ఇయర్లీ 2 times కూడా కాంపౌండింగ్ ఇస్తూ ఉంటారనమాట. ఎగ్జాంపుల్కి ఇప్పుడు మీకు 9% ఇయర్లీ ఉంది కదా, 6 monthsకి 4.5%. ఓకే, మిగిలిన 6 monthsకి ఈ 4.5% మీద కూడా మీకు కాంపౌండ్ అవుతూ ఉంటుంది. ఇలా మనకి 2 సార్లు 3 సార్లు ఇయర్లీ ఇచ్చే వాటిని మనం చెక్ చేసుకొని వాటితో వెళ్తే బాగుంటుంది. సంవత్సరానికి ఒక్కసారి 9% కాకుండా 4.5% 6 monthsకి ఇచ్చి ఈ ఇంట్రెస్ట్కి, అసలుకి ఇంట్రెస్ట్కి కూడా మళ్ళీ 4.5 ఇచ్చే కంపెనీస్ కొన్ని ఉంటాయి అన్నమాట ఫిక్స్డ్ డిపాజిట్. ఇలాంటివి చెక్ చేసుకోవాలి. ఇలా అన్నాను కదా అని చెప్పేసి కాంపౌండింగ్ 3 monthsకి ఒకసారి ఇచ్చే కంపెనీస్ కూడా ఉంటాయి. కానీ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తక్కువ ఉందనుకోండి, మనకు ఉపయోగం లేదు. సో ఈ లెక్కలు కూడా వేసుకోవాలి. ఎగ్జాంపుల్కి మీరు ఒక 1 lakh ఫిక్స్డ్ డిపాజిట్ చేశారు, క్వార్టర్లీ ఒక్కసారి ఈ కంపెనీ మీకు కాంపౌండింగ్ చేసుకుంటూ వస్తుంది. బట్ ఇలా కాంపౌండింగ్ చేసిన 1 yearకి 1.3 lakh వస్తుంది. అదే ఒక కంపెనీ 9% ఫిక్స్డ్ డిపాజిట్ ఇస్తుంది, 1 yearకి ఒకసారి ఇచ్చింది అనుకుందాం, మీకు అక్కడ 1.5 వచ్చింది అనుకోండి, అదే బెటర్ కదా. సో అందుకని కాంపౌండింగ్ ఇచ్చినంత మాత్రాన అది ఎక్కువ వస్తుందో తక్కువ వస్తుందో యాన్యువల్గా లెక్కేసుకొని దాన్ని బట్టే ముందుకెళ్తే బెటరు. ఒకవేళ యాన్యువల్గా మనకి ఎక్కువ వచ్చేది ఉందనుకోండి, మనం అప్పుడు ఆ ఫిక్స్డ్ డిపాజిట్కి వెళ్ళడమే బెటర్. సో ఫిక్స్డ్ డిపాజిట్ ఉద్దేశం ఏంటి? మన అమౌంట్ సేఫ్గా ఉండడాలని, అంతే కదా. బట్ ఈ అమౌంట్ సేఫ్గా ఉండడానికి ఇప్పుడు నేను చెప్పిన ఈ కండిషన్స్ అన్నీ ఫాలో అవుతూ మన అమౌంట్ని బ్యాంకులో ఇచ్చేదానికన్నా ఇంకొక 1% 2% ఎక్కువ మనం విత్డ్రా చేయొచ్చు. ఒకవేళ ఇవన్నీ సేఫ్టీ కోసం, మీరు ఇంకొంచెం సేఫ్టీ కొద్ది తక్కువ ఉన్నా పర్లేదు అనుకున్నప్పుడు మీరు ఖచ్చితంగా ఫిక్స్డ్ డిపాజిట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇచ్చే కంపెనీలతో వెళ్ళొచ్చు. సో మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నాను, ఈ బ్యాంకుల కన్నా మిగిలిన వాళ్ళు ఎందుకు ఎక్కువగా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇస్తారు అంటే, బ్యాంకుల వాళ్ళు జనరల్గా కరెంట్ అకౌంట్ ఇస్తారు. ఈ కరెంట్ అకౌంట్లో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 0, ఏమి ఇవ్వక్కర్లేదు. ఒకవేళ సేవింగ్ అకౌంట్లో 3 to 4% ఇస్తారు. ఈ అమౌంట్ అంతా వీళ్ళు లోన్స్కి వీటికి వాడుకుంటూ 12% 18% దాకా డబ్బులు సంపాదిస్తూ ఉంటారు బ్యాంకుల వాళ్ళు. కానీ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీస్కి వచ్చేవరకు, హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీకి వచ్చేవరకు అకౌంట్, సేవింగ్ అకౌంట్, కరెంట్ అకౌంట్ ఎలా లేదు. మరి జనాలను ఎలా అట్రాక్ట్ చేయాలి? సో వాళ్ళకి ఫిక్స్డ్ డిపాజిట్స్ని తీసుకునే పర్మిషన్స్ ఉన్నాయన్నమాట. సో అందుకని రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎక్కువ ఇస్తే వాళ్ళకి ఆల్రెడీ ఉన్న బ్యాంక్ అకౌంట్ నుంచి కాకుండా మన దగ్గరకు వస్తారని వీళ్ళు ఇస్తారు. ఓకే, వీళ్ళు ఇస్తారు కదా అని చెప్పి మనం తొందరపడి సేఫ్టీ లేకుండా కట్టుకోకూడదు. AAA రేటింగ్ ఉండి, మంచి రిప్యుటేషన్ ఉండి, ఫ్రీక్వెన్సీ కాంపౌండింగ్ బాగున్న కంపెనీతో వెళ్తే మీ అమౌంట్ సేఫ్టీగా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ టాపిక్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. నా యూట్యూబ్ ఛానల్ చూస్తున్న నా వ్యూవర్స్, నా సబ్స్క్రైబర్స్ లైఫ్లో ఎప్పుడు కూడా గొప్పగా ఎదగాలని కోరుకోవడంలో మా మనీ మంత్రం ముందుంటుంది. గో సెల్ఫ్ మేడ్.